హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో మనం ఈ రంగం ఆ రంగం లేకుండా అన్ని రంగాలకు చెందిన వ్యక్తుల్ని వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ కూడా కలుసుకుంటున్నాము. వారి జీవన విధానాన్ని, వారి జీవన శైలిని, వారి ద్వారా మనం నేర్చుకోదగిన విషయాలను మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు చక్కటి సింగర్ని మీకు పరిచయం చేస్తాను. అంతకంటే ముందుగా మంచి మాట. పట్టుదల గనులను తెరుస్తుంది, అది అంతులేని ఆనందాన్నిస్తుంది. మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం, ఏ కళాకారుడికైనా దూరదర్శన్ పుట్టిల్లు అని. అఖిల్ చంద్ర విషయంలో కూడా అది నిజమైంది. దూరదర్శన్లో ఆలాపన కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా సింగర్గా తన జర్నీ మొదలుపెట్టాడు. ఆ తర్వాత వాయిస్ ఆఫ్ ఆంధ్రాగా సెలెక్ట్ అవ్వడం, ఇంకా బోల్ బేబీ బోల్, జీ సరిగమప, ఇలా పలు రియాలిటీ షోస్లో తనదైన జర్నీ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు పలు సినిమాల్లోనూ సీరియల్స్లోనూ సాంగ్స్ పాడుతూ క్షణం తీరిక లేకుండా బిజీగా బయట ఈవెంట్స్ అన్నిట్లోనూ పాటే ప్రాణంగా బతికేస్తున్నాడు. అసలు తన జర్నీ ఏంటో, తన ఇష్టాలు ఏంటో అన్నీ తనతోనే మాట్లాడదాం. హలో అఖిల్ చంద్ర. హలో అండి. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏంటి, ఫస్ట్ ఆలాపనతో నేను స్టార్ట్ అయింది జర్నీ, మ్యూజిక్ జర్నీ. 2013లో ఆలాపన అనే ఒక షోలో వాసరావు సార్, సురేఖమూర్తి గారు ఉన్నప్పుడు నేను పాడాను, బ్లెస్ చేశారు. సో ఫస్ట్ మైక్ పట్టుకుని కెమెరాస్ ముందు పాడడం అనేది డీడీ ఆఫీస్లోనే జరిగింది. అదే మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఇక్కడికి వచ్చే చాలామంది గెస్ట్లు ఫస్ట్ ఇక్కడ ఓనమాలు దిద్దుకుని ఆ తర్వాత వాళ్ళ సత్తా చాటుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సో నీ విషయంలో కూడా ఇది కరెక్ట్ అయింది. ఓకే, ఎనీవే సింగర్ కాబట్టి ఒక మంచి సాంగ్తో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. ఏ కార్యక్రమానికైనా ఆ విఘ్నేశ్వరుని తలుచుకుంటాం కాబట్టి ఆయన స్తుతి. ఓకే. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాషునాశకం నమామి తం వినాయకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాషునాశకం నమామి తం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. సూపర్. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు? ఇప్పుడు ప్రస్తుతానికి ఏ షోస్ చేస్తున్నావు? అసలు ఫస్ట్ దీనికంటే ముందు ఎక్కడ పుట్టావు?
నేను యాక్చువల్లీ హైదరాబాద్లోనే పుట్టాను. చైల్డ్హుడ్ అంతా ఇక్కడేనా? నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే. బేసికలీ మా నేటివ్ ప్లేస్ బెంగళూరు. సో బెంగళూరు, మైసూర్, మెయిన్లీ నంజన్గూడ్ అనే ఒక కర్ణాటకలో ఒక ప్లేస్. ఓకే. సో కాకపోతే ఏంటంటే మా పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఇక్కడే బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. సో మాకు తెలుగు అలా పుట్టుకతోనే వచ్చేసింది. సో కన్నడ కూడా నేను మాట్లాడతాను, కన్నడ సాంగ్స్ కూడా పాడతాను. సో నేను ఇప్పుడు ప్రెసెంట్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సికింద్రాబాద్లో, SVIT సికింద్రాబాద్లో. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఐటీలో చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది? సో DAV పబ్లిక్ స్కూల్ బంజారా హిల్స్ అండ్ DAV పబ్లిక్ స్కూల్ సఫిల్గూడలో నా 1st to 10th అంతా జరిగింది. అండ్ నా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి నారాయణ జూనియర్ కాలేజ్ CV రామన్ క్యాంపస్ SR నగర్లో జరిగింది. సో ఈ సందర్భంలో నేను నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి మా స్కూల్ కానీ, మా ఇప్పుడు కాలేజ్ కానీ, ఇప్పుడు నేను చదువుతున్న SVIT కానీ చాలా సపోర్ట్ అనమాట. అంటే నాకు తెలిసి ఇంత పర్మిషన్స్ ఇచ్చి, నేను అసలు స్కూల్లో, కాలేజెస్లో కూడా ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్లో 2 yearsలో నాకు తెలిసి ఒక మ్యాక్సిమం ఒక 6 months వెళ్ళి ఉంటాను కాలేజ్కి. అంతేనా? ఆ 6 months కూడా ఓన్లీ ఎగ్జామ్స్కే వెళ్ళి ఉంటాను. సో ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు బీటెక్ లెవెల్లో కూడా SVITలో ఎప్పుడు నాకు షో ఉన్నా కూడా ఇంటర్నల్స్ కూడా తర్వాత రాయించడం అనేది, లేకపోతే అలా అటెండెన్స్ కూడా మేనేజ్ చేయడము, టీచర్స్ సపోర్ట్. సో ఇదంతా చాలా బాగా అనిపిస్తుంది. గ్రేట్, గ్రేట్. వన్స్ టీచర్స్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే ఎదగడం అనేది చాలా కష్టం, ఏమి చేయలేము. అండ్ వన్ మోర్ థింగ్, మరి ఇంత బిజీగా ఈ షోస్ ఇవన్నీ చేస్తూ మరి ఎడ్యుకేషన్ ఎట్లా కాన్సన్ట్రేట్ చేయగలిగావు, ఎలా బ్యాలెన్స్ చేయగలిగావు? అంటే ఎడ్యుకేషన్ ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాం అంటే, మాకు టైం దొరికినప్పుడే నేను చదువుకునేవాడిని. అండ్ అంటే అందరికన్నా నేను కొంచెం డిఫరెంట్ యాక్చువల్లీ. నేను 2 days బిఫోర్ బ్యాటింగ్ లా ఉంటుంది నాది. ఏ సబ్జెక్ట్ అయినా నాకు ఒక్కసారి కొంచెం చదువుకుంటే నాకు అర్థమవుతుంది. ఆ సబ్జెక్ట్ కూడా నేను పాటలాగే చూస్తాను. ఒక సపోజ్ ఓంకార్ నాథ్ అనే సాంగ్ ఏదైనా ఒక ట్యూన్ తీసుకుని ఆ సబ్జెక్ట్ కూడా, ఆ పర్టికులర్ కంటెంట్ కూడా అలానే చదువుకుంటూ పోదు. చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, 8th class నుంచి. వెరీ గుడ్. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. సో ఆల్మోస్ట్ 10thలో 92% వచ్చింది. వెరీ గుడ్. ఇంటర్మీడియట్లో 75% వచ్చింది. సో ఇప్పుడు నడుస్తుంది బీటెక్. సూపర్, సూపర్. అయితే ఫస్ట్ సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎలా మొదలైంది? ఫ్యామిలీలో ఎవరైనా సింగర్స్ ఉన్నారా? మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ బిజినెస్ మ్యాన్. సో మా మమ్మీ హౌస్ వైఫ్. సో యాక్చువల్లీ మా డాడీకి ఆయన డిగ్రీకి వచ్చేంత వరకు ఆయన బీకామ్ చేసిన ఆయన ఎడ్యుకేషన్ మొత్తం ఏదైతే కాంపిటీషన్స్ ఉన్నాయో అందులో సింగింగ్కి ఆయనే ఫస్ట్. సో అప్పట్లో డాడీ కాలేజ్లో ఓన్లీ ఇద్దరే ఉండేవాళ్ళట, ఒక వాళ్ళ ఫ్రెండ్, మా డాడీ. సో అన్నిట్లో మా డాడీ పాడేవాళ్ళు, అన్నిట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో మా మమ్మీ ఈజ్ అ ట్రైన్డ్ సింగర్. లలిత హరిప్రియ గారి దగ్గర త్యాగరాజ్ మ్యూజిక్ కాలేజ్లో నేర్చుకున్నారు. షీజ్ అ ట్రైన్డ్ సింగర్ అండ్ B grade ఆర్టిస్ట్ ఇన్ ఆల్ ఇండియా రేడియో. సో నాకు 2 years ఉన్నప్పుడు నేను ఒక కన్నడ సాంగ్ మా అమ్మమ్మ నేర్చుకుని పాడానట. నాకు చిన్నప్పటిది గుర్తుండదు. సో పాడాను, ఫుల్ లెంత్ పాడేవాడిని అంట చూడకుండానే. సో అది అప్పుడు చాలా ముచ్చటగా అనిపించింది, హ్యాపీగా ఉంటుంది కదా. సో తర్వాత ఇంకా ఒక గురుగారి దగ్గర జాయిన్ చేశారు చిన్నప్పుడు. ఆవిడ దగ్గర నాకు తెలిసి మ్యాక్సిమం 2 months ఉన్నాను. తర్వాత నా 5th classలో కళ్యాణి మ్యామ్ అని మోతీనగర్లో చెప్తారు, కళ్యాణి దివాశ్యం గారు అని, మేడం దగ్గర జాయిన్ చేయించారు. అక్కడ కూడా అంతే 6 months 1 year ఉన్నాను అంతే. సో ఆ మేడం కూడా చాలా సపోర్ట్ చేశారు. ఓనమాలు ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత నరేందర్ సార్ అని మోతీనగర్లోనే నా 5th class సగం హాఫ్లో జాయిన్ అయ్యాను అనమాట సార్ దగ్గర. సో అలా నాకు ఒక రఫ్గా ఒక 100 to 200 అన్నమాచార్య కీర్తనలు కానీ, రామదాస్ కీర్తనలు కానీ అలా వచ్చాయన్నమాట. సో అండ్ అలా వస్తూ పోతే రామాచారి గారు దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. సో మా గురుగారు నరేందర్ గారు చెప్పారు రామాచారి గారి గురించి. సో సార్ దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది 2013లో, 13 halfలో. ఆలాపన పాడిన ఒక 2-3 monthsకే జాయిన్ అయ్యాను సార్ దగ్గర.
సో తర్వాత సునంద మేడం అని ఆవిడ ఫిలిం సాంగ్స్ చెప్తారు. సో అలా జాయిన్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ నేను క్లాసికల్ సత్య శివకుమార్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. సో ఇది మా గురువులు. ఓకే, ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటే మనల్ని మనం మరింత బాగా ప్రజెంట్ చేయగలమేమో. ఓకే, అయితే ఆలాపనలో ఏ సాంగ్ పాడావు ఫస్ట్? ఆలాపనలో నేను యమహానగరి పాడాను. ఓకే, ఒకసారి మా కోసం పాడు. సరి మామగరి సరి పస రే మదని గ పసా సరి ప మగ పమరే యమహానగరి కలకత్తా పురి యమహానగరి కలకత్తా పురి నమః గిలి హౌరావారది యమహానగరి కలకత్తా పురి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహానగరి కలకత్తా పురి నమః గిలి హౌరావారధి. ఓ సూపర్. ఇంకా మామూలుగా కాలేజ్లో ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పుడు పాడించుకుంటూ ఉంటారా నీ దగ్గర? అవును, యా, ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్లో లైక్ 7 days క్లాస్, లైక్ కాలేజ్లో ఉన్నప్పుడు 3 to 4 days ఖచ్చితంగా లంచ్ అవర్లో పాడుతూ ఉంటాను. సో అలానే మా టీచర్స్ కూడా, మా స్కూలింగ్ ఉన్నప్పుడు లంచ్ బ్రేక్లో మా టీచర్స్ దగ్గర కూడా నేనే వాలంటరీగా వెళ్ళేవాడిని. వెళ్ళి నాకు బేసికలీ నాకు చాలా ఇష్టం టీచర్స్ అంటే. సో నేనే పాడేవాడిని. సో వాళ్ళు కూడా పాడించుకునేవాళ్ళు. రీసెంట్గా మా కాలేజ్ ఫ్రెషర్స్లో కూడా పాడాను. సో పాడించుకుంటూ ఉంటారు. పాడడం ఇష్టం? పాట అంటే ఇష్టం, పాడడం అంటే ఇష్టం. ఓకే, మరి సింగర్స్ విషయానికి కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ విషయానికి కానీ వస్తే ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ అనేది ఒక్కళ్ళని చెప్పలేను. లైక్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదండి. సో నన్ను ఎంకరేజ్ చేసింది కోటి గారు. సో కోటి సార్ అంటే నాకు చాలా చాలా గౌరవం, చాలా ఇష్టం. ఆయన పాటలు అంటే పిచ్చి. సో నాకు కోటి గారు అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఓకే, కోటి గారు చేసిన సాంగ్స్లో ఏ సాంగ్ అంటే బాగా ఇష్టపడతావు? కోటి గారు సార్ చేసిన సాంగ్స్లో నాకు గువ్వా గోరింక అంటే చాలా ఇష్టం. ఓకే, పాడతావా? తప్పకుండా. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఇలా బాగా జోష్ మీద ఉండే సాంగ్స్ అంటే ఇష్టమేమో అనిపిస్తుంది నాకు. అంటే నాకు బేసికలీ కర్ణాటక సంగీతం అంటే చాలా ఇష్టం. ఓకే, జోష్గా ఉన్న పాటలు, జోష్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు పాటలు ఖచ్చితంగా ఇష్టం. ఓకే ఓకే. ఇంకా సింగర్స్ అంటే ఎవరు ఇష్టం? సింగర్స్లో అందరికీ ఒక గాడ్ ఫాదర్ అయిన బాలసుబ్రహ్మణ్యం సార్, ఎస్పీబీ సార్, మళ్ళీ చిత్రమ్మ, తర్వాత విజయప్రకాష్ సార్ అండ్ శంకర్ మహాదేవన్ గారు, అండ్ ఇప్పుడు లేటెస్ట్గా హేమచంద్ర అన్న అండ్ అనురాగ్ కుల్కర్ణి గారు. ఓకే ఓకే, పెద్ద లిస్టే ఉంది. వెళ్తూ పోతే అందరూ ఇష్టమే. అదే అదే అదే. సో వీళ్ళ పాటల్లో నీకు ఇష్టం వచ్చిన పాట, బాగా ఎప్పుడు పాడుకునే పాట ఏది? వీళ్ళ పాటల్లోనా? ఓకే, నాకు విజయప్రకాష్ గారిది సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో తాను నేను సాంగ్ చాలా ఇష్టం. బాగుంటుంది, అది ఒక్కసారి పాడతావా? తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను, శశితానై నిసినే నేను
కుసుమం తావే తాను నేను వెలుగు దివ్యే తెలుగు తీపి తాను నేను కలువాకులను లరరరరరా దయానా తారానా. సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు? సో బేసికలీ నాకు మ్యూజిక్లోనే ఉండాలని, లైక్ నా లైఫ్ మొత్తం మ్యూజిక్లోనే డెడికేట్ చేద్దామని. సో కాకపోతే ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కాబట్టి మా మదర్ నాకు ఒక ప్లాన్ వేశారనమాట. సో బీటెక్ తర్వాత ఒక అడ్వాన్స్డ్ డిగ్రీ ఏదైనా లైక్ బీటెక్ ప్లస్ ఎంబీఏ అన్న లేకపోతే బీటెక్ ఎంటెక్ అన్న చేసి మ్యూజిక్లోనే లైక్ ఫర్దర్ లెర్నింగ్ చేద్దామని ప్లాన్. సో అల్టిమేట్గా నేను మ్యూజిక్లోనే ఉండాలి, లైక్ ఏ విధంగా అయినా పర్లేదు, ఒక సింగర్గా అయినా నో ప్రాబ్లం, ఒక రికార్డింగ్స్ పాడుకునేవాడుగా అయినా ఎనీథింగ్. ఐ వాంట్ టు బీ ఇన్ మ్యూజిక్, ఐ వాంట్ టు లివ్ ఇన్ మ్యూజిక్. అదే మ్యూజిక్ డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ ఉందా? డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది, లైక్ కొన్ని పాటలు చేస్తున్నాను. మా అన్న రైటర్ అనమాట. సో తను చేసే లైక్ లిరిక్స్ తను రాసే పాటలకి ట్యూన్ కడుతూ ఉంటాను. సో దానిపైన కూడా ఒక చిన్న ఇంట్రెస్ట్ అనేది ఉంది ఖచ్చితంగా. సో అల్టిమేట్గా నా ప్లాన్ ఏంటి అంటే ఫ్యూచర్లో నేను సింగింగ్లోనే ఉండాలి, నేను మ్యూజిక్లోనే ఉండాలి అని. ఓకే ఓకే. సో దానికోసం నేను ఏం చేయాలి, లైక్ ఎనీథింగ్ ఐ వాంట్ టు సాక్రిఫైస్ ఇస్ ఫైన్. ఎందుకంటే స్టడీస్ కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇది ఒకటి కావాలంటే జనరల్గా అంటారు ఒకటి కావాలంటే ఇంకోటి కోల్పోవాలని, నాకు రెండు కావాలి. సో ఆ బ్యాలెన్సింగ్ అనేది. సో నవ్వేడేస్ మారిపోయిందిలే, ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ మారినట్టు, సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయినట్టు మనలో కూడా మనం కావాలనుకున్నవన్నీ కూడా మనం సాధించే కెపాసిటీ పెరిగింది. దానికి తగిన విధంగా మనం కాన్సన్ట్రేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువయ్యాయి. యువర్ విష్ డెఫినెట్లీ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ ఇంకొకటి, మీ బ్రదర్ రైటర్ అన్నావు కదా, మరి బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది? సో నాకు సొంత అన్నయ్య, మేమిద్దరమే, మా అన్నయ్య నేను. ఓకే. సో కజిన్ సిస్టర్స్ ఉన్నారు చాలా మంది. ఓకే ఓకే. మా ఫ్యామిలీలో నేనే చిన్న అనమాట అందరికన్నా. అవునా? మా తాతగారి దగ్గరికి వచ్చినా కూడా నేనే చిన్న అనమాట. ఓకే, నీకు కర్ణాటక సంగీతం అంటే ఇంట్రెస్ట్ అన్నావు, కన్నడ పాటలు పాడతానన్నావు. సో కన్నడ పాట ఒకటి పాడుకుందాం మనం. తప్పకుండా. నేను ఇది 2 yearsలో ఉన్నప్పుడు, 2 years నాకు 2 years ఆ పాట పాడతాను. వెరీ గుడ్. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ తే నమః. ನಾನೇನ ಮಾಡಿದೆನೋ ರಂಗಯ್ಯ ರಂಗ ನೀಯನ್ನ ಕಾಯಬೇಕು. ನಾನೇನ ಮಾಡಿದೆನೋ ರಂಗಯ್ಯ ರಂಗ ನೀಯನ್ನ ಕಾಯಬೇಕು. ಮಾನಾಭಿಮಾನವು ನಿನ್ನದು ಎನಗೇನು, ಮಾನಾಭಿಮಾನವು ನಿನ್ನದು ಎನಗೇನು. ದೀನರಕ್ಷಕ ತಿರುಪತಿಯ ವೆಂಕಟರಮಣ ನಾನೇನ ಮಾಡಿದೆನೋ ರಂಗಯ್ಯ ರಂಗ ನೀಯನ್ನ ಕಾಯಬೇಕು. సూపర్. ఇంత చిన్న వయసులో 2 years అంటే సరిగా మాటలు కూడా రావు, అలాంటప్పుడు ఇంత పెద్ద పాట ఎలా పాడావో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అలానే అనిపిస్తుంది. ఎంకరేజ్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కదా, నేర్పించడము, వాళ్ళు పాడించడము. సీరియస్లీ ఈవెన్ మా ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా
నేను వెళ్తే ఖచ్చితంగా ఒక మినిమం ఒక 3-4 సాంగ్స్ ఖచ్చితంగా పాడతాను. సో మా ఫ్యామిలీ మా గురువుల సపోర్ట్ చాలా ఉంది నాకు. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అబౌట్ దట్. ఎస్. అయితే ఇంకా హాబీస్ ఏంటి? హాబీస్ మూవీస్ చూడడం. ఏ కొత్త మూవీ వచ్చినా కూడా థియేటర్ కన్నా వెళ్తాను, లేకపోతే ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా అన్నిట్లో. సో మూవీస్ చూస్తాను ఎక్కువగా. లైక్ చదువుకున్నప్పుడు కూడా కొంచెం ఒక 1 hour చదువుకుని 2 hours మూవీ చూస్తాను. సో 1:3, 1:2 ఉంటాయి నా రేషియోస్. అందుకే నీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందేమో ఇంకా బాగా. అయ్యుండొచ్చు మ్యామ్. అండ్ ఎక్కువ వింటాను నేను క్లాసికల్ క్లాసికల్ మ్యూజిక్ పెద్దవాళ్ళు పాడినవి ఎక్కువ వింటాను బేసికలీ. సో అది కూడా వన్ ఆఫ్ ద హాబీస్ అని చెప్పొచ్చు. అండ్ రోమింగ్, తిరగడం బాగా ఫ్రెండ్స్తో చాలా తిరుగుతాను. సో ఐ లవ్ ట్రావెలింగ్ అనమాట. అదర్ దాన్ మ్యూజిక్ ట్రావెలింగ్ ఇష్టం అండ్ మూవీస్ చూడటం, వాచింగ్ మూవీస్. ఓకే. సీరియల్స్లో పాడానన్నావు కదా? అవును. ఎందులో పాడావు? శ్రావణ సమీరాలు అనే ఒక సీరియల్లో ఇనీషియల్ స్టేజెస్లో ఒకనొక సందర్భంలో హీరోయిన్ వయలిన్ వాయిస్తారు. అప్పుడు ఒక సాంగ్ వస్తుంది, నేను సింగర్ అమృతవర్షిణి గారు పాడాము. సో ఇది నాకు 2012లో పాడినట్టున్నాను, శ్రావణ సమీరాల్లో ఆ సీరియల్లో పాడాను. జయ రామ్ శ్రీరామ్ శ్రీరామ్ రఘురామ్, ప్రేమను పంచే తల్లివి నువ్వే, మము నడిపించే తండ్రివి నువ్వే, ప్రేమను పంచే తల్లివి నువ్వే, మము నడిపించే తండ్రివి నువ్వే, నీలోకమే కదా. జయ రామ్ శ్రీరామ్ శ్రీరామ్ రఘురామ్. ఇది యాక్చువల్లీ జగజిత్ సింగ్ సార్ది హేరామ్ హేరామ్ అనే ఒక గజల్ ట్యూన్లో తెలుగులో రాసిన ఒక సాంగ్లో నేను పాడాను. ఓకే. సో ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ఫాస్ట్ షోలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మరి నీకు ఇష్టమైన ఆ పాట పాడే ఛాన్స్ ఎలా వచ్చింది? మా గురుగారు నరేంద్ర గారి దగ్గర జాయిన్ అయినప్పుడు యాదవ్ సార్ అని ఆయన మ్యూజిక్ అరేంజర్. సో ఆయన వచ్చేవాళ్ళు. సో ఒకానొక టైంలో ఆయన క్లాస్కి వచ్చినప్పుడు నేనే పాడుతున్నాను, అప్పుడు గురుగారికి అప్పచెప్తున్నాను. సో సార్కి నచ్చింది అనుకుంటాను, తెలీదు. సో దాన్ని ఒక 2-3 days లైక్ సక్సీడింగ్ డేస్ తర్వాత సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా ఒక సీరియల్కి పాడాలి, రికార్డింగ్ ఉంటుంది శ్రీనగర్ కాలేజీలో అని చెప్పారు. సో అలా వెళ్ళడం, పాడడం. ఓకే. ఇప్పుడు బాయ్స్ మూవీలో కూడా పాడావు కదా? యా, బాయ్ అనే ఒక తెలుగు ఫిల్మ్లో పాడాను రీసెంట్. ఏం పాట అది? యాక్చువల్లీ అదొక ఫేర్వెల్ సాంగ్, లాస్ట్ వర్కింగ్ డే సాంగ్. సో ఆ సాంగ్ పాడాను. ప్లస్ ఇంకొక చిన్న డైలాగ్ కూడా ఉంటుంది, ఆ రీ రికార్డింగ్లో కూడా పాడడం జరిగింది. పాడతావా ఒకసారి? యా షూర్. ఓకే. మీసం మొలిచే రోజు, బెత్తం విరిచే రోజు, ప్రాయం పొంగే రోజు, మా హై స్కూల్ ఆఖరి రోజు, 5 ఏళ్లుగా నిండిన ఒత్తిడిని ఉఫ్ఫున ఊదేద్దా, హై స్కూల్ జైలుకి గుర్తులుగా ఇక్కడే వదిలేద్దా, ఇంటర్లో నీ తోడుగా నేను చేరాలి, నేను రాసిన కవితలని నీ కందించాలి, క్రాఫ్లు మారే రోజు, బెత్తం విరిచే రోజు, ప్రాయం పొంగే రోజు, మా హై స్కూల్ ఆఖరి రోజు,
ఇలా బాగుంది బాగుంది. ఇంకా మామూలుగా బెంగళూరు అక్కడంతా షోస్ ఎక్కువగా చేస్తూ ఉంటామని యాక్చువల్లీ విజయప్రకాష్ సార్ టీంలో టీంలో ఆయన తీసుకోవడం జరిగింది. సో రీసెంట్గా ఒక 3 షోస్ బెంగళూరులో కూడా పాడాను. సార్తో పాటు బ్యాకింగ్ వోకల్స్కి పాడడం జరిగింది. ఇలా బయట పాడుతూ ఉన్నప్పుడు ఈవెంట్స్లో అక్కడ పాడుతూ ఉన్నప్పుడు ఎక్కువగా ఎలాంటి సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటావు? లైక్ ఆడియన్స్ బట్టి ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే మోస్ట్లీ క్లాసిక్స్ ఉంటుంది. ఓకే, బాలుగారి హిట్స్ ఓంకార్నాథను, లేకపోతే ఓ చెలియా నా ప్రియ సఖ్య. ఒకవేళ ఫాస్ట్ బీట్ కావాలి అంటే నేను ఎప్పుడు పాడేది కొండాకాకి కొంటేదానా. అండ్ లైక్ జనరల్గా నేను పాడే ప్రోగ్రామ్స్లో నేను మెడ్లీస్ చేస్తూ ఉంటాను బేసికలీ. సో ఒక హిందీ తమిళ్ సాంగ్ని లింక్ చేస్తాను. సో సేమ్ ట్యూన్ ఉన్నవి అలా నేను పాడుతూ ఉంటాను. హిందీ తమిళ్ కానీ, తమిళ్ తెలుగు, కన్నడ తెలుగు అలా లింక్ చేస్తాను. అలాంటి మెడ్లీ ఒకటి వినాలని ఉంది. యా తప్పకుండా. ఇది విజయప్రకాష్ సార్ పాడిన సాంగ్, అందరికీ తెలుసు. ఈవెన్ మా ఆడియన్స్ కూడా సాంగ్ అక్కడి నుంచి మా పాడుతూ సాంగ్. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా, అదృష్టం మరమీటర్ దూరంలో ఉందిరా. నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయలే. చక్క సమయం బ్రేకులేసి నాకు సైడ్ ఇచ్చిందిలే. కనసల్లి అరరరే బలి బంధు అరరరే ముద్దాడి అయ్యయ్యో కచ్చకుళి తడలారే. కలసల్లి అరరరే బలి బంధు అరరరే ముద్దాడి అయ్యయ్యో కచ్చకుళి ತಳಲಾರೆ. ಬೆಳಗದ್ದು ಯಾರ ಮುಖವ ನಾನು ನೋಡಿದೆ, ಅಂದಾನೋ ಅದೃಷ್ಟವು ಮುಂದೆ ಕುಂತಿದೆ. ನಿನ್ನ ಕನ್ನ ಕನಸು ಬ್ಲಾಕ್ ಅಂಡ್ ವೈಟ್ ಇಂದು ವರ್ಣವಾಗಿದೆ. ನಿನ್ನ ಮೇಲೆ ಕವನ ಬಡೆ ಕವನ ಈಗ ತಾನೇ ಮೂಡಿದೆ. ಕನಸಲ್ಲಿ ಅರರರರೆ ಬಳಿ ಬಂದು ಅರರರರೆ ಮುದ್ದಾಡಿ ಅಯ್ಯಯ್ಯೋ కచ్చగొళి తళలారే. సూపర్, ఇలా చేస్తూ ఉంటాను. ఇంకొకటి కూడా పాడితే వింటాం మేము. नीले नीले अंबर पर चांद जब आए, प्यार बरसाए, हमको तरसाए. ऐसा कोई साथी हो, ऐसा कोई में हो, प्यास दिल की बुझा जाए. नीले नीले अंबर पर चांद जब आए, प्यार बरसाए, हमको तरसाए. उला पोगुमे कना काडुवे विह काडुवे वानवे इळय निला பொழிகிறதே இதயவரை நனைகிறதே. உலா போகும் மேகம் கணக்காடுமே விழக்காடுமே வானமே. नीले नीले अंबर पर चांद जब आए, प्यार बरसाए, हमको तरसाए. ఇలా చేస్తా ఉంటాను. సూపర్. సో బేసికలీ నీలే నీలే అంబర్ పర్ పల్లవి పాడి ఇళయ నీల తమిళ్ వర్జన్ చరణం పాడి మళ్ళీ హిందీకి అలా వస్తాను. బాగుంది, ఒక డిఫరెంట్ వేలో ఉంది, వినడానికి చాలా ఇంట్రెస్టింగ్. రెండు లాంగ్వేజెస్ జనాలు కనెక్ట్ అవుతారు. సో అలా బాగుంది. సో ఇలా పాడాలంటే ఈ లాంగ్వేజెస్ అన్నిటి మీద పట్టు ఉండాలి డెఫినెట్గా. కొద్ది గొప్ప తెలియకపోతే మంచి వర్డింగ్స్ ఆ స్టైల్ అనేది రావడం కొద్దిగా కష్టం అవుతుంది అనిపిస్తుంది. వాయిస్ ఆఫ్ ఆంధ్ర టైటిల్ విన్నర్గా సెలెక్ట్ అయ్యావు కదా, ఆ ఇన్సిడెంట్స్ గురించి చెప్పు. యాక్చువల్లీ వాయిస్ ఆఫ్ ఆంధ్ర నేను బోల్వే బోల్ షో అనే ఒక షోలో ఉన్నప్పుడు, ఫస్ట్లో ఉన్నప్పుడే సగంలో వచ్చింది వాయిస్ ఆఫ్ ఆంధ్ర అనే ఒక షో. సో వెళ్ళాము, ఆడిషన్స్ జరిగాయి.
శశి ప్రీతం సార్ లైక్ జడ్జ్, ద మెయిన్ జడ్జ్. Okay. సో ద మ్యాన్ ఆఫ్ ద షో శశి ప్రీతం సార్, అండ్ యాంకర్ ప్రత్యుష గారు ఉన్నారు. సో అలా వెళ్ళాము. సో జూబ్లీహిల్స్లో ఒక స్టూడియోలో రికార్డ్ చేయడం జరిగింది ఫస్ట్ ఆడిషన్స్. తర్వాత కాల్ వచ్చింది లైక్ ఫర్దర్ రౌండ్ కూడా సెలెక్ట్ అయ్యారు అని చెప్పి. అలా ఒక 3 షెడ్యూల్స్ జరిగాయి. లాస్ట్ ఫైనల్స్ అనేది ఒక రిసార్ట్లో చేశారు. సో అది సమ్ వ్యాలీ రిసార్ట్, డ్రీమ్ వ్యాలీ రిసార్ట్, నాకు గుర్తులేదు. ఆ రిసార్ట్లో 3 days చేశారు, 5 days చేశారు. ఆ రిసార్ట్లో 5 days చేశారు. సో లైక్ మొత్తం చాలా ఫన్గా ఉండింది. సో శశిప్రీతం సార్ చాలా కూల్, చాలా వెరీ నైస్ పర్సన్. సో చాలా మాతో పాటే కలిసిపోయారు. సో ఆ రిసార్ట్ ఇంకా మా కళ్ళ ముందే ఉంది. ఆ రిసార్ట్లో నైట్ మేము ఆఫ్టర్ లంచ్ ప్లాన్ చేశారు సార్ వాళ్ళు. అలా గ్రాండ్ ఫైనల్స్ జరిగింది. సో ఆ సిరీస్కి టాప్ 5 ఎవరైతే మేమందరం ఉండిందో మా అందరినీ విన్నర్స్గా డిక్లేర్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ ఇచ్చేసారు. ఓకే. సో అలా జరిగింది వాయిస్ ఆఫ్ మదర్. అప్పుడు ఏ సాంగ్ పాడావు? అప్పుడు ఓకే, ఈ సాంగ్ పాడాను, చెప్పవే అమ్మాయి సన్నగా పాడాను. ఓకే, పాడతావా? పాడతాను తప్పకుండా. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మత్తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నమ్మగా మది తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా ఆవాడి చూపులకు మంచైన కరిగేలే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మది తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఈ పాట పాడాను. బాగుంది. సింగర్ బృందాకతో ఈ పాట నేను ఫైనల్స్లో పాడడం జరిగింది. ఓకే ఓకే. సో మామూలుగా ఇంట్లో ఎలా ఉంటుంది వాతావరణం? పాడుకుంటూ మీ అన్నయ్య రాస్తూ నువ్వు పాడుతూ ఇలా జరుగుతూ ఉంటుందా? యా, అంటే మా అన్నయ్య తను రాస్తూ ఉంటాడు, మాకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఏదైనా కరెక్ట్ వర్డింగ్స్ అనేవి సింక్ అయ్యి ఉంటే నేను దాన్ని కంపోజ్ చేస్తాను అనమాట. సో అది కాకుండా ఇంట్లో వాతావరణం అనేది చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అందరం 4 members. అండ్ లైక్ ఎంత ఫ్రెండ్లీ అంటే నైట్ మాకు ఒక 10:30 to ఆల్మోస్ట్ 11:30 దాకా మేము అందరం కూర్చుంటాం అనమాట. లైక్ హాల్లో కూర్చొని ఆ రోజుకి ఏం జరిగాయి, ఎవరికి ఏం జరిగాయి, లైక్ కొంచెం జోక్స్ వేసుకుంటాం. సో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అట్మాస్ఫియర్. పాడుకుంటూ ఉంటారా? మమ్మీ డాడీ కూడా పాడతారా? లైక్ నేను వింటూ ఉంటే డాడీ కూడా వచ్చి కూర్చుంటారు, వింటారు. మా మమ్మీ కూడా పాడుతుంటారు, నేను మమ్మీ కూడా పాడుతూ ఉంటాం. సో నేను సరదాగా కూడా మమ్మీ ఏం పాడుతున్నావు మమ్మీ అని అలా. సో వెరీ ఫ్రెండ్లీగా ఉంటాం ఇంట్లో. అదే అదే మొత్తం మ్యూజికల్ అట్మాస్ఫియర్. లైక్ సాహిత్యం కూడా సంగీతంకి సంబంధించిందే కాబట్టి మా అన్నయ్య రాస్తాడు, నేను పాడతాను. సో మొత్తం ఒక మ్యూజికల్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇంట్లో. ఓకే. మమ్మీ నువ్వు కలిసి పాడతామన్నావు కదా, ఏ పాట పాడుతూ ఉంటారు ఎక్కువగా? అంటే మమ్మీ నేను కీర్తనలు పాడుతూ ఉంటుంది మమ్మీ. అన్నమాచార్య కీర్తనలు కానీ లేకపోతే పాత పాటలు పాడుతూ ఉంటారు. సో అలా నేను కూడా జాయిన్ అవుతూ ఉంటాను మధ్యలో. సో అలా ఇప్పుడు నేను పాడే డ్యూట్స్ కూడా మమ్మీకి అన్నీ వచ్చు, నేను పాడే పాటలు అన్నీ వచ్చు మమ్మీకి. సో మమ్మీ అలా పాడుతూ ఉంటారు. సో అలా. ఈ మధ్య కాలంలో నీ ఫేవరెట్ సాంగ్ ఏది? ఈ మధ్య కాలంలో తదిగిణ తకజను తరిగిణ తకజను తరికిట తధరిన తదింతానందం తలవని తలపుగ ఎరలను కలుపగ మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై తిరణాలే, గుండెల్లో నా వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే,
చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరణాలే. బాగుంది. ఇది కూడా నేర్చుకున్నావా సామాజ వర్గమున? ఈ Yeah. మధ్య కాలంలో రికార్డ్ చాలా చాలా అడిక్టివ్ సాంగ్. సో పాడతావా? నేర్చుకునే తప్పకుండా. చాలా అంటే లైక్ విన్న వెంటనే క్యాచీ అయిన ఒక ట్యూన్ పాడతాను. నీ కళను పట్టుకోదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదాసలు. నీ కళ్ళకి కావాలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంతి చిందేలే సెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నెట్టుర్చబట్టే నిష్ఠురపు విలవిలలు. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున. సామజవర గమనా నేను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున. నీ కాళ్ళని పట్టుకోవదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. చాలా బాగుంది. ఓకే, ఇంకా నీ వాయిస్లో ఒక మంచి ఫాస్ట్ బీట్ వినాలని ఉంది. ఓకే, సో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ పాడతానైతే డెఫినెట్గా. సో ఇది కూడా మా ప్రేక్షకులు కూడా మనం అందరం బాగా ఇష్టపడతాం. ఓకే, సో నేను ఇందాకే చెప్పాను, నేను ఈ పాట లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ షోలో పాడుతూ ఉంటాను. అవునవును. కొండకి కొంటె దానా రండక 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 రండక, దుండిగలాంటి గుండె దానా రండక 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 రండక, అయ్యారెట్టు పళ్ళ దానా మట్టాగిడస కళ్ళ దానా, పువ్వులతోనే బాణం వేసే పూలందేవి నువ్వే జానా, మాయల మునగాడే రాత్రి పూచోడే, మంచు గడ్డను ఒక్క లుక్కుతా విరిచేశాడే. ఏ చండి జగముండి జర కొంగుని దులపండి, ముద్దులతోనే స్వేదాన్నంతా శుభ్రం చేయండి. చల్ కొండకి కొంటె దానా దుండిగలాంటి గుండె దానా, యారెట్టు పళ్ళ దానా, తరరర రామట్టా గిడసా కళ్ళ దానా, పువ్వులతోనే బాణం వేసే పూలందేవి నువ్వే జానా. సో నేను కొండకాకి కొంటేదానా అంటే మా ఆడియన్స్ అందరు రండక రండక అంటూ ఉంటారని నేను ఆ పోర్షన్ వాళ్ళకి వదిలేసాను. సో ఇది నా వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. చూసా ఒకసారి ఫోటోలో నువ్వు మైక్ ఆడియన్స్ సైడ్ పెడితే అంటున్నట్టుగా అనిపించింది. యా, అది బెళగెద్దు గురువారం సాయంకాలం సాంగ్ కి వాళ్ళు కలలోన అరెరెరెరే కనిపించి అల్లలే అని అంటారు. అలా ఇంటరాక్షన్ సెషన్స్. ఓకే ఓకే. సో ఆ సందర్భం. సో కన్నడలో మామూలుగా ప్లేబ్యాక్ ఏమైనా పాడే అవకాశం ఏమైనా వచ్చిందా? కన్నడలో ఇప్పటికీ ప్లేబ్యాక్ అయితే ఏవి రాలేవు ప్రస్తుతానికి. వస్తాయని నన్ను అనుకున్నాను దేవుడి. వస్తే ఏ లాంగ్వేజెస్ లో పాడాలని ఉంది? నాట్ ఓన్లీ తెలుగు. నాకు మా మాతృభాష కన్నడ కాబట్టి అండ్ తమిళ్ మలయాళంలో కూడా పాడాలని ఉంటుంది. వాటితో కూడా కొంచెం కొద్దిగా అంటే కొన్ని పాటలు వచ్చు తమిళ్ మలయాళంలో. సో ఎప్పటికైనా తమిళ్ సాంగ్స్ కూడా అక్కడికి వెళ్ళి చెన్నైకి వెళ్ళి పాడదామని ఒక ఆశ. సో దానికి తగ్గట్టుగా కృషి కూడా ప్రిపేర్ కూడా అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. లైక్ తమిళ్ నేర్చుకుంటూ ఉంటాను. మా ఫ్రెండ్ సింగర్ ఉన్నారు శృతిక గారు, ఆవిడ నేర్పిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో అలా కన్నడ అయితే ఎలాగో పాడతాను కాబట్టి తమిళ్ మలయాళం కూడా పాడాలని ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏ పాట పాడతావు మరి మా కోసం? సో మలయాళం సాంగ్ ఒకటి పాడతాను. ఓకే, ఇది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన సాంగ్. ఓకే, మోహన్ బాబు యేసుదాస్ గారు పాడిన పాట. సో ఈ పాట ఇది పవిత్రం అనే ఒక సినిమాలో మలయాళం సాంగ్, శరత్ సార్ కంపోజ్ చేసిన సాంగ్. సో శరత్ సార్ అంటే నాకు చాలా ఒక రెస్పెక్ట్. సో ఆయన సాంగ్ ఇప్పుడు ఒకసారి పాడతాను.
తప్పులుంటే దయచేసి క్షమించండి మలయాళం ఆడియన్స్ ఉంటే. తప్పకుండా. ശ്രീരാഗമോ തേടുന്നു നീ വീണതൻ പൊന്തന്തിൽ സ്നേഹാർദ്രമാ ഏതോ പദം തേടുന്നു നാം ഈ നമ്മളിൽ നിൻ മൗനമോ പൂമാനമായി നിൻ രാഗമോ ഭൂപാലമായി എൻ മുന്നിൽ ഈ പുലർകന്യയാ ശ്രീരാഗമോ തേടുന്നു നീ വീണതൻ പൊന്തന്തിൽ. బాగుంది, సాఫ్ట్గా అలా వెళ్ళిపోతూ ఉంది. అయితే ఫస్ట్ నీ ఏజ్ ఎంత ఉన్నప్పుడు పాడడం మొదలు పెట్టావు? అంటే నాకు 2 years ఉన్నప్పుడు అనేది అది ఓకే. అండ్ నేను 5th classలో ఉన్నప్పటి నుంచి నేను మా స్కూల్లో కాంపిటీషన్స్కి పాడేవాడిని. లైక్ గురుగారు నరేంద్ర సార్ దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి నేర్చుకున్న పాటలన్నీ నేను మా ఒక బచ్చా పార్టీ ఉండేది, 5-6 members ఉండేవాళ్ళం కాయర్ గ్రూప్లో. సో వాళ్ళతో పాటు అలా పాడడం స్టార్ట్ చేశాను నేను. మా స్కూల్లో కాంపిటీషన్స్ కానీ దేనికైనా నేనే నేర్పించేవాడిని పాటలు. మేమందరం నేర్పించేవాడిని. సో అలా మేమందరం పాడుకునేవాళ్ళం. సో 5th class నుంచి స్టార్ట్ అయింది నా సింగింగ్. ఓకే. సో ఇంకా మ్యూజిక్ పరంగా ఎలాంటి డ్రీమ్స్ ఉన్నాయి? డ్రీమ్స్ ఎప్పటికైనా చెన్నైలో ఏఆర్ రెహమాన్ సార్ కేఎం కన్జర్వేటరీలో ఒక కోర్స్ చేద్దామని ప్లాన్. ఎనీ కోర్స్ లైక్ ఆడియో ఇంజనీరింగ్ కోర్స్ ఉంటుంది, వెస్టర్న్ మ్యూజిక్ ఉంటుంది. సో ఈ రెండిట్లో చూడాలి ఎప్పుడు కుదిరిద్దో. అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి సంథింగ్ ఒక్క పాయింట్ నేర్చుకున్నా కూడా చాలు. సో అది ఒక లైఫ్ టైం డ్రీమ్. అండ్ నాకు ఇంకొక ప్లాన్ ఏది ఉందంటే లైక్ నెక్స్ట్ ఇయర్ చెన్నై అన్న బెంగళూరులో అన్న ఒక 1 week మొత్తం పెద్దవాళ్ళ కాన్సర్ట్స్ వినాలని అది ఇంకొక ప్లాన్. వినాలనేనా? పార్టిసిపేట్ అనేది ఇక్కడ ఎలాగో పాడుతుంటాం, పెద్దవాళ్ళ అవకాశం వస్తే చేస్తాం ఖచ్చితంగా. కానీ వాళ్ళవి లైవ్ చూసే ఒక అదృష్టం అనేది అది ఇంకో ప్లాన్. అండ్ మా ఇంట్లో ఒక స్టూడియో పెట్టి నా పాటలు లైక్ అలా కూడా ఒక ప్లాన్ ఉంది. లైక్ స్టూడియోలో కూడా కంపోజింగ్ అండ్ ఈవెన్ మా ఫ్రెండ్స్వి కూడా ఏదైనా వర్క్స్ ఉంటే అక్కడ అయ్యే ఒక ప్లాట్ఫామ్ మ్యూజిక్ స్టూడియో కూడా పెట్టాలని ఉంది. అండ్ సో ఇంకా వర్క్ షాప్స్ కూడా అటెండ్ అవ్వాలని ఉంది, లైక్ చేయాలని ఉంది ఫ్యూచర్లో ఎప్పుడైనా. ఒక 10 years చాలా టైం ఉంది కదా, ఒక 10 years తర్వాత ఫస్ట్ ఇయర్ ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో చాలా టైం ఉంది కాబట్టి ఈ రోజుల్లో మనకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, ఎంకరేజ్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. డెఫినెట్గా నీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకునే ఛాన్సెస్ బాగా దొరుకుతూనే ఉంటాయి నీకు. థ్యాంక్ యూ. ఇంకొక ఆశ ఏది ఏంటంటే లైక్ ఇప్పుడే చెప్తున్నాను, లైక్ ఎప్పుడైనా ఒక ఆర్ఫనేజ్ తీసుకుని అక్కడ కూడా వాళ్ళకి సంగీతం నేర్పించాలని కూడా ఒక ప్లాన్ ఫ్యూచర్ లో. చాలా బాగుంటుంది. కొంచెం ఇట్లా ఒక 10 years తర్వాత. సో అదొక ప్లాన్. ఎందుకంటే మేము లైక్ వి విజిట్ కదండి, సో చాలా మంచి సింగర్స్ ఉంటారు వాళ్ళు. అవును పాపం, వాళ్ళకి నేర్చుకోవాలని ఉంటుంది, పాడాలని ఉంటుంది, చాలా బాగా పాడుతుంటారు. సో అది కూడా ఒక డ్రీమ్, చాలా మంచి డ్రీమ్. ఇది ట్రై చేయి డెఫినెట్ గా దీన్ని చేయడానికి. చాలా బాగుంటుంది, చాలా మంచి సింగర్స్ బయటకు రావడం జరుగుతుంది. అండ్ 1 more థింగ్, వాళ్ళు పాడాలా అని వాళ్ళ ఆశ కూడా నెరవేరినట్లు అవుతుంది. ఓకే. ఇంకా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఆఫర్స్ ఏంటి? ఎలాంటి పాటలు పాడుతున్నావు? ఈ మధ్య కాలంలోనే ఈ ఇయర్లోనే నేను 3 సార్లు శ్రీశైలంకి వెళ్ళడం జరిగింది. ఒకటి 1st February 28 నా బర్త్డే రోజు నేను నా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసి శ్రీశైలంలో పాడడం జరిగింది శివరాత్రి టైంలో. ఓకే. అండ్ మధ్యలో కూడా ఒక 5 days ప్రోగ్రామ్ జరిగింది ఈ మధ్యలోనే, ఈ 3 months ఈ ఇయర్లోనే ఇలా 3 months జరిగింది. అండ్ లాస్ట్ వీకే నేను శ్రీశైలంలో పాడడం జరిగింది కార్తీక మహోత్సవాలు దానికి. ఓకే. సో శ్రీశైలంలో అనేది పోయిన నెలంతా కార్తీక మాసం కాబట్టి శివుడికి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. సో శ్రీశైలంలో పాడడం జరిగింది. పాటలు ఇన్ ద సెన్స్ నేను ఏ టఫ్ సాంగ్ నేర్చుకున్నా కూడా లైక్ టచ్ వుడ్ దేవుడి దయ వల్ల నేను ఫస్ట్ శ్రీశైలంలోనే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో అలా ఒక బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి. అండ్ విజయ్ ప్రకాష్ సార్ బ్యాండ్లో కూడా యాక్చువల్లీ దీనికి చిన్న ఒక స్టోరీ ఉందండి.
సరిగమపాలో నేను కోరస్కి కోఆర్డినేట్ చేస్తున్నాను, లైక్ కోరస్కి పాడుతున్నాను, కోఆర్డినేట్ కూడా చేస్తున్నాను 2015 సిరీస్ నుంచి. ఓకే. ఈ రీసెంట్ సిరీస్లో విజయ్ ప్రకాష్ సార్, శైలజమ్మ, చంద్రబోస్ సార్ అండ్ మాల్గడి శుభ గారు జడ్జెస్ ఉన్నప్పుడు ఇలా కోరస్ పాడేవాడిని. సో విజయ్ ప్రకాష్ సార్కి సంథింగ్ ఆయనకి నచ్చి ఆయన షోస్కి పిలవడం స్టార్ట్ చేశారు. సో అది కూడా ఈ ఇయర్లోనే జరిగింది. ఈ ఇయర్లోనే ఆల్మోస్ట్ 2 షోస్కే వెళ్ళాను. ఓకే. సో ఇది సో పోయిన నెలంతా శివుడి పాటలు చాలా బాగా పాడావు కాబట్టి ఒక చక్కటి శివుడి పాట పాడుకుందామా ఇప్పుడు? తప్పకుండా. మహాప్రాణదీపం, ఓంకారనాథన్ లాంటి పాటలు ఎక్కడ ఆపలేము కాబట్టి నాకు అది 100% పాడాలని ఉంది. శివ శివ శంకర అని భక్త కన్నప్ప చిత్రం నుంచి పాట. యా. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శంభో హర హర నమో నమో. శంభో హర హర నమో నమో. చాలా బాగుంది. అసలే ఈరోజు సోమవారము, శివుడికి అత్యంత ప్రియమైన రోజు. చక్కటి పాట పాడావు. అండ్ మామూలుగా నీకు ఫాస్ట్ బీట్ సిస్టమా, మెలడీ సిస్టమా, డివోషనల్ సాంగ్ సిస్టమా, ఎలాంటి టైప్ సాంగ్స్ ఇష్టపడతావు? నేను యాక్చువల్లీ అన్ని జానర్స్ నాకు చాలా ఇష్టం. కాకపోతే క్లాసికల్ పైన ఒక ఎక్కువ కార్నర్ ఉంటుంది. సో అది కాకుండా అన్నీ వింటుంటాను, అన్నీ పాడతాను. కాకపోతే ఫాస్ట్ బీట్ పాడేటప్పుడు ఆ ఆనందం వేరు. అయితే అప్పుడే కూడా అది పాడినప్పుడు చాలా బాగా పాడావు, మంచి జోస్తో పాడావు. సో ఇప్పుడు ఒక ఫాస్ట్ బీట్ పాడుకుందాం. యా షూర్. ఏ పిల్ల అట నవ్వేసేసి పారిపోమాకే బాబు. మీరేంటండి నన్ను చూస్తున్నారు? మీరు కూడా నాతో పాడండి. ఏ గన్ను లాంటి కన్నులు నా జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ గన్ను లాంటి కన్నులు నా జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్తిరే. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టునావే ఫ్రెంచ్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. కన్ను లాంటి కన్నులు నా జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఇది నా వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే అఖిల్ చంద్ర, ఇంకా నీ భవిష్యత్తు చాలా వండర్ఫుల్గా ఉండాలి. నువ్వు అనుకున్న అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి. ఓకే, మళ్ళీ వచ్చి మాతో మాట్లాడాలి. ఆల్ ది వెరీ బెస్ట్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన భారతి గారికి అండ్ వామనమూర్తి సార్కి అండ్ డీడీ హోల్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.